వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా 2025 కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు ఈ ఇయర్ 6 రౌండ్స్లో కౌన్సిలింగ్ జోసా కంప్లీట్ చేయబోతున్నారు. జోసాకు సంబంధించి కంప్లీట్ షెడ్యూల్ డేట్స్, ఏ డేట్ రోజు ఏ టైం రోజు ఏం చేయాలనేది ప్రతి ఒక్కరూ కంపల్సరీగా నోట్ చేసి పెట్టుకోండి. ఏది మిస్ అవ్వదు. ఏది మిస్ అయినా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇన్ డీటెయిల్గా డేట్ అండ్ టైం అన్నీ చెప్తాను. ఇక్కడ ఇది జోసాకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే, సీశాబ్ కాదు. సీశాబ్ అనేది మళ్ళీ మనకు జోసా కంప్లీట్ అయ్యే టైంలో వస్తుంది. అప్పటి వరకు సీశాబ్లో సీట్ వచ్చే వాళ్ళు వెయిట్ చేయండి. జోసాకు సంబంధించి 6 రౌండ్స్లో ఎప్పుడు ఏం చేయాలి, ఎక్కడి వరకు డెడ్ ఎండ్ డేట్ టైం అనేది క్లారిటీగా ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పినట్టుగా నోట్ చేసుకోండి. బిఫోర్ దట్ మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే ఫీ పేమెంట్ 2500 రూపీస్ ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTs అన్నిటికీ మీకు ఇదే మెంటర్షిప్లో ఉంటుంది. మెంటర్షిప్ యూపీఐ ఐడి పేమెంట్ చేయడానికి స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత 6309410931కి వాట్సాప్కి మెసేజ్ చేయండి. పేమెంట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేసిన వాళ్ళకి మాత్రమే రిప్లై ఉంటుంది. మిగిలిన ఎటువంటి కాల్స్కి మెసేజ్కి రెస్పాన్స్ అయితే ఉండదు. ఇది కౌన్సిలింగ్ టైం కాబట్టి ఇంకా ఏ నెంబర్ అయినా సరే మెంటర్షిప్ ఫీ అమౌంట్ పే చేసి సేవ్ చేసిన వాళ్ళకి మాత్రమే, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ అయితే ఉంటుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ డే ఆఫ్ అడ్మిషన్ వరకు మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ కమింగ్ టు 6 రౌండ్స్. స్టార్ట్ ఎప్పుడవుతుంది? జూన్ 3 రోజు 5 PM స్టార్ట్ అవుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ జస్ట్ మీ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు. ఎటువంటి ఫీ అమౌంట్ పే చేయని అవసరం లేదు. ఇక్కడ నెంబర్ 2లో ప్రీ పేమెంట్ ఆప్షన్ అని ఒకటి ఇచ్చారు. ఇది ఏంటి అనేది మీకు మళ్ళీ ఎండింగ్లో చెప్తాను, నోట్ చేసి పెట్టుకోండి అంతే. మీరు చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి ఎన్ని డేస్ టైం ఇచ్చారంటే జూన్ 3 5 PM స్టార్ట్ అవుతే మీకు జూన్ 8 PM వరకు టైం ఉంటుంది. అంటే మీకు 3rd రోజు 5 PM, 4th రోజు, 5th రోజు, 6th రోజు, 7th రోజు, 8th రోజు 8 PM వరకు టైం ఉంటుంది. కానీ 8th రోజు 12 PM వరకు మీ చాయిసెస్ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడితో ఎండ్ అవ్వదు. మార్క్ షీట్ 1 తర్వాత, మార్క్ షీట్ అలొకేషన్ 2 తర్వాత కూడా మనకు టైం ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జూన్ 3 రోజు 5 PM స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ఇదేదో రేస్ లాగా ఫీల్ అయిపోయి అందరూ చాలా మిస్టేక్ చేస్తారు. ముందే ఫిల్ చేసేయాలి, ముందే కంప్లీట్ చేసేయాలి అనుకోకండి. మీరు నిదానంగా ఎటువంటి మిస్టేక్ లేకుండా హరీగా కాకుండా ఇక్కడ 3rd రోజు ఫిల్ చేసిన వాళ్ళైనా 8th రోజు ఫిల్ చేసిన వాళ్ళైనా మీ ర్యాంకు, మీ కేటగిరీ, మీ చాయిసెస్ బేస్ చేసుకునే సీట్ అలాట్మెంట్ ఉంటుంది తప్ప ఇది రేసులాగా ఎవరు 3rd రోజు ముందు ఫిల్ చేస్తే వాళ్ళకే సీట్ ఇస్తామనేది ఏమీ ఉండదు. ఇలాంటివన్నీ చేయకండి దయచేసి. ఎవరు అనవసరంగా ఇంకా 3rd రోజు వెబ్సైట్ ఎప్పుడు అవుతుందా 5 PM ఓపెన్ అవుతుందంటే 4 PM కూర్చుంటారు కొంతమంది సిస్టమ్ ముందు. అదే ఓపెన్ చేసి పెట్టేసుకొని ఇంకా 5 కాగానే ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకొని ఏం చేస్తారంటే ఇలా 3rd రోజు ఎవరైతే 5 PM కంప్లీట్ చేసేయాలి నేను అనుకున్న వాళ్ళన్నారో 99% మిస్టేక్ చేసిన వాళ్ళే అవుతారు. అది రియల్గా మన ఎక్స్పీరియన్స్లోనే జరిగింది. అందుకే హరీగా భరీగా కాకుండా నిదానంగా 4th రోజు, 5th రోజు, 6th రోజు, 7th రోజు మీ చాయిసెస్ ఫిల్ చేయండి. ఇక్కడితో డెడ్ ఎండ్ కూడా కాదు. మనకు మళ్ళీ 9th రోజు 4 PM 2 PM ఇక్కడ మార్క్ షీట్ అలొకేషన్ 1 ఇస్తారు. 1 ఇచ్చినప్పుడు మీకు మళ్ళీ మీరు ఫిల్ చేసిన చాయిసెస్లో ఏదైనా ఎడిట్ కానీ ఇంకా చాయిసెస్ యాడ్ చేయడం కానీ ఉంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది ఎప్పటి వరకు టైం ఉంటుంది? మీకు 9th రోజు 2 PM ఇస్తే 10th రోజు మీకు 5 PM వరకు కూడా టైం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీకు 11th రోజు మార్క్ షీట్ అలొకేషన్ 2 12:30 రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు మళ్ళీ చాయిసెస్ ఎడిట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసుకోవచ్చు మీ మార్క్ షీట్ అలొకేషన్ బేస్ చేసుకొని. ఇక్కడ మార్క్ షీట్ అనేది ఓన్లీ ఒక ఇండికేషన్ మాత్రమే. ఈ మార్క్ షీట్ అనేది మీకు ఇదే ఫైనల్ సీట్ కాదు. మార్క్ షీట్ 2లో వచ్చింది కూడా ఫైనల్ సీట్ కాదు, అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఇప్పుడు మార్క్ షీట్ అలొకేషన్ 2 తర్వాత అంటే 11th రోజు 12:30 తర్వాత మీకు వచ్చిన మార్క్ షీట్ అలొకేషన్ 2 బేస్ చేసుకుని కూడా మీరు మళ్ళీ చాయిసెస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే 12th జూన్ 5 PM వరకు టైం ఉంటుంది. ఇక్కడితో డెడ్ ఎండ్. ఇంకా చాయిసెస్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి ఏదైనా సరే
ఎడిట్ అయినా, న్యూగా యాడ్ చేయడమైనా, ఉన్న ఆప్షన్స్ డిలీట్ చేయడమైనా డెడ్ ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నెంబర్ 2ని మళ్ళీ మెన్షన్ చేశారు చూడండి, స్టార్ మార్క్ ఇచ్చాను ముందు, నోట్ చేసుకోండి అని. ప్రీ పేమెంట్ ఆఫ్ జోసా సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్. సీట్ యాక్సెప్టెన్స్ ఫీజ్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్, ఓబీసీ జనరల్ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అందరూ సీట్ వచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేయాలి యాక్చువల్గా. కానీ సీటు రాకముందు కూడా మీరు ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేయచ్చు. దీన్నే ప్రీ పేమెంట్ ఆప్షన్ అంటాం. సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు అనేది సీటు రాకముందు కూడా పేమెంట్ చేసేయచ్చు, లేదు సీట్ వచ్చిన తర్వాత కూడా పేమెంట్ చేయొచ్చు. ఎప్పుడు చేసినా ఒకటే. దీంట్లో కూడా మీరు తొందరపడి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మరి ఇంకా 12th 5 PM మీ చాయిసెస్ లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు లాక్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా సిస్టమ్ లాక్ చేస్తుంది, కాబట్టి ఎవరు వరి అవ్వకండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, June 3 5 PM నుంచి June 8 8 PM వరకైనా మార్క్ షీట్ అలొకేషన్ 1 వచ్చి 2 మళ్ళీ 2 లోపు మీరు ఎడిట్ చేయాల్సిన ఆప్షన్స్ అయినా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. చాయిసెస్ అనేవి మీరు ఎన్ని టైమ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. కంప్లీట్గా 1 to ఒక 200 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ఇది కంప్లీట్గా డిలీట్ చేసుకొని నేను మళ్ళీ ఇస్తానంటే ఎస్ ఇవ్వచ్చు. ఆ టైంలో మీకు ఇచ్చిన టైము డేట్ లోపు ఎన్నిసార్లు అయినా లాగిన్ చేయొచ్చు, ఆప్షన్స్ ఇవ్వచ్చు, డిలీట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అలాగే ఆప్షన్స్ ఇవ్వడానికి లిమిట్ కూడా ఏం లేదు. మీకు డిస్ప్లేలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయో అన్ని ఆప్షన్స్ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. కానీ మీ ర్యాంక్ మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు వచ్చే సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేసుకుంటే బెస్ట్. నౌ కమింగ్ టు సీట్ అలాట్మెంట్. ఇంకా 13th రోజు ఎటువంటి ప్రాసెస్ ఉండదు మీరు చేయడానికి. 12th రోజు 5 PM వరకు కంప్లీట్ అవుతుంది. మనకు సీట్ అలాట్మెంట్ 14th రోజు 10 AMకే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సీట్ అలాట్మెంట్ స్టార్ట్ అయిన టైం నుండి మార్క్ సీట్ అలొకేషన్ అయినా సరే ఇక్కడ 10 AM అంటే ఎగ్జాక్ట్గా 10 AMకే ఇలా బెల్ కొట్టినట్టుగా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. జోసాలో సీట్ అలాట్మెంట్ అలా జరగదు, లేట్ అవుతుంది. 10 అంటే 10కి రాదు, 11 అవ్వచ్చు, 11:30 అవ్వచ్చు. ఇక్కడ 2 PM అంటే 2 PMకే రాదు, 3 PM అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 PM కూడా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, అనవసరంగా టెన్షన్స్ పడకండి. చాలామంది ఇంకా సిస్టమ్ ముందు కూర్చుంటారు. 14th రోజు 10 AM అనగానే 9 AMకే కూర్చొని 10 అలా బెల్ మోగగానే 10 అయింది 10 అయింది అని ఓపెన్ చేస్తారు, కానీ రాదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ టైంకే రిలీజ్ చేస్తారన్నది ఎటువంటి ఫిక్స్డ్గా లేదు. మనకు ప్రీవియస్ ఇయర్స్లో కూడా అలా ఎప్పుడు జరగలేదు, లేట్గానే వస్తాయి. నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి, 14th రోజు 10 AMకి సీటు వస్తే అది 11 AM అయినా 11:30 అయినా వచ్చిన తర్వాత మీకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం, అంటే మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయడం, మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం జరగాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మీకు ఎక్కడి వరకు టైం ఉంది, ఫస్ట్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ ఎక్కడి వరకు టైం ఉందంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు 18th June 5 PM వరకు మీకు టైం ఉంటుంది. ఇక్కడితో ఫీ పేమెంట్ చేయడానికి విండో క్లోజ్ అవుతుంది. దాని తర్వాత మీరు సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి కూడా డేట్ ఎప్పటి వరకు ఉంది చూడండి, ఇక్కడ 18th రోజు 5 PM వరకే టైం ఉంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడమైనా ఫీ పేమెంట్ చేయడమైనా సేమ్ డేట్ సేమ్ టైం. 14th రోజు మీకు 10 AM or 11 AMకి సీట్ అలాట్మెంట్ అవుతే మీరు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీ యొక్క సీట్ కన్ఫర్మేషన్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేయడానికి 18th June 5 PM లాస్ట్. దాని తర్వాత నేను మర్చిపోయాను, ఇన్ టైంలో చేయలేదు, తర్వాత చేస్తానంటే మాత్రం కుదరదు, ముందే చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వగానే మీకు ప్రాసెస్ అయిపోదు. వెరిఫికేషన్ ఆఫీసర్ వెరిఫై చేయాలి. కొందరికి 1 day పట్టవచ్చు, 14th రోజు చేసిన 15th రోజు అవ్వచ్చు, కొందరికి 16th రోజు అవ్వచ్చు, కొందరికి 17th 18th. అది మీకు వచ్చిన ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని వెరిఫికేషన్ ఆఫీసర్ బేస్ చేసుకొని ఉంటుంది టైం అనేది. అందరికీ ఫిక్స్డ్గా ఒక 24 అవర్స్లోనే కావాలి, 48 అవర్స్లోనే అయిపోవాలనేది ఏమి ఉండదు, కానీ అవుతుంది. అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే మీకు క్యూరీ రేజ్ అవుతుంది. క్యూరీ రేజ్ అయినప్పుడు మీరు లాస్ట్ డేట్ రెస్పాండ్ అవ్వడానికి June 20 5 PM మీకు లాస్ట్ టైం ఉంటుంది. ఇక్కడ రౌండ్ 1 సీట్ వచ్చిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉండి వెరిఫికేషన్ ఆఫీసర్ క్యూరీ రేజ్ చేస్తే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన టైము లాస్ట్ ఇంకా
జూన్ 20 5 PM ఇక్కడ వరకు కనుక మీరు రెస్పాండ్ అవ్వకపోతే, ఇన్ టైంలో కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకపోతే ఆటోమేటిక్గా సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. దానికి ఎవరు ఏమీ చేయలేరు ఇంకా. నెక్స్ట్ 21st రోజు ఆటోమేటిక్గా మీకు రౌండ్ 1లో ఇక్కడ మీరు సీట్ యాక్సెప్ట్ చేసే ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే టైంలోనే స్లైడు, ఫ్రీజు, ఫ్లోట్ ఆప్షన్స్, మీరు విల్లింగ్నెస్ ఆప్షన్ కూడా సబ్మిట్ చేస్తారు. స్లైడ్, ఫ్లోటు, ఫ్రీజు ఆల్రెడీ మన మెంటర్షిప్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు ఎంత రెడీ చేసుకోవాలనేది, ఇక్కడ మార్క్ షీట్ అలొకేషన్కి ముందు మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్ బేస్ చేసుకొని. సో అందరూ మళ్ళీ ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ రౌండ్ 2 21st రోజు 5 PM రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ 2లో మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం, ఫీ పేమెంట్ చేయడం ఉండదు. ప్రతి రౌండ్కి ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఎవరికైనా న్యూగా ఓన్లీ రౌండ్ 2లోనే సీట్ వచ్చిందనుకోండి, ఎవరికైనా న్యూగా రౌండ్ 2లోనే ఒకవేళ సీట్ వస్తే మీరు అప్పుడు ఫీ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఫస్ట్ రౌండ్లోనే ఆల్రెడీ సీట్ వచ్చేసింది, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, ఏదైనా క్యూరీ వస్తే రిజాల్వ్ చేసుకున్నారు, ఫీ పేమెంట్ అయిపోయింది, మీరు మళ్ళీ చేయనవసరం లేదు. డైరెక్ట్గా మీకు వచ్చిన సీట్ బేస్ చేసుకొని విల్లింగ్నెస్ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకుంటారా లేదా చూసుకోవచ్చు. స్లైడు, ఫ్రీజు, ఫ్లోట్ ఇచ్చారు. ఫ్రీజ్ ఇచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు, ఆల్రెడీ మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. స్లైడ్, ఫ్లోట్ ఇచ్చిన వాళ్ళు ఒకవేళ మీకు చేంజెస్ వస్తే వచ్చిన చేంజ్ బేస్ చేసుకుని మళ్ళీ మీరు డిసిషన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఎక్కడి వరకు లాస్ట్ డేట్ ఉంటుంది మీకు అంటే కనుక 25th రోజు 5 PM వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇలానే ఇంకా ప్రతి రౌండ్కి సంబంధించి కంటిన్యూషన్తో పాటు మీకు సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 22nd రోజు మీకు 21st రోజు సీట్ వస్తే 22nd నుంచి రౌండ్ 2 తర్వాత మీకు వచ్చిన సీట్స్ విత్డ్రా చేసుకోవడానికి, అంటే మీరు కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. మీరు రౌండ్ 2లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, రౌండ్ 3లో క్యాన్సిల్ చేసుకోవచ్చు, రౌండ్ 4 చేసుకోవచ్చు, రౌండ్ 5 తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఐఐటి కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఈ ఇయర్ 6 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి 5th రౌండ్ లోపు క్యాన్సిల్ చేసుకోవాలి. 6th రౌండ్ వరకు వెళ్ళారనుకోండి మీకు నో ఛాన్స్. వచ్చిన ఐఐటి కాలేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉండదు, మీరు నెక్స్ట్ ఇయర్ ఐఐటి జాయిన్ అవ్వడానికి ఉండదు. 5th రౌండ్ లోపు క్యాన్సిల్ చేసుకున్నారనుకోండి, 2nd అయినా, 3rd రౌండ్ అయినా, 4th అయినా, 5th అయినా ఎప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా మీరు నెక్స్ట్ ఇయర్ ఐఐటికి ఎలిజిబుల్ అవుతారు, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ఇప్పుడు వచ్చిన సీటు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అదే కనుక మీకు ఎన్ఐటి, IIIT, GFTs కాలేజ్తో సీట్ వచ్చిందనుకోండి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఓన్లీ 5th రౌండ్ లోపే క్యాన్సిల్ చేసుకోవాలని. మీరు 6th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇంకా షెడ్యూల్ వైజ్గా చూసుకుంటే రౌండ్ 3 ఎప్పుడుంది చూడండి, మీకు 28th జూన్ 5 PM రౌండ్ 3 సీట్ అలాట్మెంట్ వస్తుంది. ఫీ పేమెంటు న్యూగా సీట్ వచ్చిన వాళ్ళకి లేదు, విల్లింగ్నెస్ ఆప్షన్ అయినా మీరు ఫైనల్గా సబ్మిట్ చేయడానికి జూలై 2 5 PM వరకు, మీకు సీట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ కూడా జూలై 2 5 PM వరకు టైం ఉంటుంది. విత్డ్రా చేసుకునే టైంలో మీకు ఏమైనా దానికి సంబంధించి క్యూరీ ఉంటే రెస్పాండ్ అవ్వడానికి జూలై 3 5 PM వరకు టైం ఉంది. నెక్స్ట్ రౌండ్ 4 మీకు ఎన్ఐటి, IIIT, GFT కాలేజ్తో కనుక సీట్ వస్తే ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి, జూలై 16 5 PM నుంచి జూలై 22 వరకు మీకు సీట్ అయినా విత్డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, క్యూరీకి రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే పార్షల్ అడ్మిషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ పే చేస్తారు. నెక్స్ట్ 27 జూలై వరకు కూడా మీకు 5 PM వరకు కూడా పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేయడానికి టైం ఉంటుంది. అంటే 16th రోజు 5 PM మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఐఐటి వాళ్ళు డైరెక్ట్గా మీ కాలేజ్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రిపోర్టింగ్గా ఫీ పేమెంట్ మీరు చూసుకోవాలి. ఎన్ఐటి, IIIT, GFTs వచ్చిన వాళ్ళు మాత్రం జోసా వెబ్సైట్లోనే పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అది జూలై 23rd ఎనేబుల్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ 16th వచ్చినా అప్పుడే అవ్వదు, జూలై 23rd స్టార్ట్ అవుతుంది. జూలై 27 వరకు మీకు టైం ఉంటుంది. ఇక్కడ కూడా హరీగా ఏం చేయకండి, 23rd నుంచి మీకు 27th వరకు టైం ఉంటుంది కాబట్టి పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేయొచ్చు.
నెక్స్ట్ సీసాప్ సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు సీసాప్కి వెళ్ళొచ్చు. మాకు జోసాలోనే మాకు కావాల్సిన సీట్ వచ్చిందన్న వాళ్ళు ఇక్కడే స్టాప్ చేయొచ్చు. సీసాప్ సంబంధించి ప్రాసెస్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది షెడ్యూల్ వచ్చిన తర్వాత చెప్తాను. అందరూ ప్రతి ఒక్క డేట్, టైం, పిన్ పాయింట్ లెవెల్లో నోట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.